హలో ఫ్రెండ్స్, నేను మీ యూకేలో తెలుగువారు. నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్. సో స్టవ్ అనేది చాలా మెస్సీగా ఉంది. సో యాక్చువల్గా అసలు మన ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లో ఈ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి పాలు పొంగిన స్టెయిన్స్ కానీ, లేదా ఏదైనా రైస్ వాటర్ కానీ ఏదైనా స్టెయిన్స్ అనేది పడిన తర్వాత ఇది పోదు, మనం ఎంత వాష్ చేసుకున్నా కూడా. సో ఇది మనం ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా ఏ టెక్నిక్స్ వాడి వాష్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం అంతా బిఫోర్ క్లీనింగ్. సో బిఫోర్ క్లీనింగ్ ఆన్ ప్రాసెస్లో కూడా నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇది వచ్చేసి యాక్చువల్గా 4 బర్నర్ స్టవ్ అనేది. నేనిప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే, ఇది బేకింగ్ సోడా ఓన్లీ ఫర్ మనం ఏదైనా కార్పెట్స్ కానీ, ఏదైనా స్టవ్స్ కానీ, లేదా ఏదైనా మనం సిరామిక్ ఏదైనా స్టెయిన్స్ కానీ వాడడానికి ఈ ఓన్లీ బేకింగ్ సోడా మాత్రమే యూజ్ చేస్తాము. ఇది మనం ఎక్కడైనా అమెజాన్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ ఎక్కడైనా సరే బేకింగ్ సోడా అని మనం చెక్ చేసుకునేటట్టు ప్రొడక్ట్ అనేది ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ బేకింగ్ సోడా వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఇలా ప్రతి ఒక్క బర్నర్ పైన జస్ట్ ఇలా ఇలా వేసి మనకి స్టెయిన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ అనేది మనకి స్టెయిన్స్ పైన ఇలా వేసిన తర్వాత జస్ట్ నేను అలా ప్రతి బర్నర్లో ఇలా ఎక్కడెక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ బేకింగ్ సాల్ట్ అనేది స్ప్రెడ్ చేసి ఉంచాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి యూకే నాన్ అబ్రాడ్స్లో ఎక్కడైనా సరే ఇలా పింక్ స్టఫ్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. సో ఈ బ్రాండ్ వాళ్ళు మనకి అమెజాన్లో కానీ పేరుతో కానీ ఎక్కడైనా ఆన్లైన్ స్టోర్లో సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను ఖచ్చితంగా మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. సో ఏంటంటే ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేసి మనం ఎక్కడెక్కడైతే స్టెయిన్స్ అనేది ఎక్కువ ఉన్నాయో అక్కడ అనేది నేను జస్ట్ ఈ బ్రష్ అనేది యూజ్ చేసి అక్కడ స్టెయిన్స్ దగ్గర అలా స్ప్రెడ్ చేస్తాను అనమాట. జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి ఒక 10-15 మినిట్స్ పాటు మీరు అలా వదిలేసిన తర్వాత మీ స్క్రబ్బర్తో అయితే రొటేషనల్గా స్క్రబ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మీకు స్టెయిన్స్ అనేది పోతాయి. సో నేను ఆల్రెడీ స్టఫ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇక్కడ బ్రౌనిష్ లాగా, అంటే మనం డస్ట్ పార్టికల్స్ అనేది ఏదైతే మనం మిల్క్ కంటెంట్స్ కానీ ఏదైతే స్టెయిన్స్ ఉన్నాయో ఆల్రెడీ రిమూవింగ్ స్టార్ట్ అవుతుంది. నేను అన్ని బర్నర్కి యాడ్ చేసి చూపిస్తాను. సో నేను ఇలా స్టెయిన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో 4 బర్నర్లో కూడా నేను ఇలా జస్ట్ ఎక్కడ ఉన్నది అక్కడ నేను ఇలా పాత బ్రష్ కానీ మన దగ్గర ఏదైనా క్లీనింగ్ బ్రష్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాంతోపాటు ఇలా యూజ్ చేసి నేను ఇలా పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ అయితే అయ్యింది. సో తర్వాత ఇప్పుడు మన క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేనైతే రెగ్యులర్గా ఏదైనా వేస్ట్ లెమన్ కానీ మన దగ్గర లెమన్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా నేను జస్ట్ యాడ్ చేస్తాను. ఎక్కువ స్టెయిన్స్ ఉంటే మనం వాడుకోవచ్చు ఇలాగా లెమన్ అనేది. లేదు పర్వాలేదు నార్మల్గా ఉంది లెమన్స్ అవసరం లేదు అంటే లెమన్ ఆప్షనల్, ఎందుకంటే ఆల్రెడీ మనం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసాం కాబట్టి లెమన్స్ అనేది ఆప్షనల్. సో నేను స్క్రబ్స్ అనేది యూజ్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే మన ఇండక్షన్ స్టవ్ కానీ ఏదైనా స్టవ్ కానీ క్లీన్ చేసుకుంటున్నప్పుడు మనం దానిపైన స్క్రాచెస్ పడకుండా చాలా నీట్గా అండ్ జెంటిల్గా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలా రొటేషనల్ ఇలా రౌండ్ ఆర్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ మనం క్లీన్ చేసుకోవాలి. మనం ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేసుకుంటే మీకు క్లీన్ అయిపోతుంది. సో ఇది నేను ఇలా ఇక్కడ స్టెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ నేను కొంచెం బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా లైక్ టూల్స్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసి క్లీన్ చేసుకోండి. సో ఇలా అయితే రొటేషనల్గా క్లీన్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా థిక్ స్టెయిన్స్ అంటే మనం బ్రష్ పెట్టినా కానీ ఇలా స్క్రబ్ పెట్టినా కానీ పోకపోయినా సరే ఏదైనా షార్ప్ టూల్, మరీ గీతలు పడేలాగా కాకుండా లైక్ ఏదైనా నైఫ్ కానీ ఆర్ దోశ అట్ల ప్యాన్ కానీ ఇలా ఏదైనా షార్ప్ దిండి యూజ్ చేయండి. బట్ స్టీల్ స్క్రబ్బర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే నేను ప్రీవియస్లో ఈజీగా ఉంటుందని చెప్పేసి స్టీల్ స్క్రబ్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ స్టీల్ స్క్రబ్ వలన గీతలు పడిపోయి స్టవ్ అనేది తర్వాత చాలా గలీజ్గా కనిపించేది. సో నేను దాన్ని బట్టి అప్పటి నుంచి నేను
స్టీల్ స్క్రబ్ యూజ్ చేయకూడదని అర్థమైంది. సో ఎప్పుడు కూడా ఇలాగా బేకింగ్ సోడా విత్ ఏదైనా లైక్ పింక్ సాల్ట్ కానీ ఏదైనా స్టెయిన్స్ ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి మీకు, అమెజాన్లో ఎక్కడైనా కానీ దొరుకుతుంది మీకు. సో నేనైతే ఇలాంటి ఒక స్పాంజ్ క్లాత్ తీసుకొని స్టవ్ మొత్తం జస్ట్ ఇలా రెక్టాంగిల్ షేప్లో జస్ట్ ఇలా వస్తున్నా. చూస్తే మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. క్లీన్ అయితే చేశాను. షైనింగ్ అయితే నేను చూపిస్తాను. షైనింగ్ ఇంకొక టెక్నిక్ ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. ఇదైతే క్లీనింగ్ అయితే అయ్యింది ప్రజెంట్. ఇదివరకు అయితే ఇక్కడంతా కూడా చాలా బ్లాక్ స్టెయిన్స్, పాలు పొంగి ఇవ్వడం వల్ల స్టెయిన్స్ అలా ఉండిపోయింది. తర్వాత ఎగ్స్ ఆమ్లెట్ ఇది పడడం, ఇలా మొత్తం అంతా స్టవ్ అంతా చాలా గలీజ్గా ఉండి ఇప్పుడు అంతా కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది, క్లీన్గా ఉంది వాళ్ళ. ఇప్పుడు షైనింగ్ చూపిస్తాను ఎలా చేసుకోవాలో షైనింగ్ అనేది. వీక్లీ వన్స్ ఇలా బేకింగ్ సోడాతో పాటు మనం స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆఫ్టర్ క్లీన్ అయితే స్టవ్ ఇలా ఉంది నాది. సో ఇప్పుడు నేను మీకు షైనింగ్ ఎలా ఉండాలో నేను చూపిస్తాను. ఏదైనా మీరు టిష్యూస్ తీసుకోండి, ఏదైనా టిష్యూ తీసుకొని జస్ట్ ఇలా టిష్యూస్ తీసుకోండి. టిష్యూ తీసుకుని దీనిపైన జస్ట్ మీ దగ్గర ఉన్న కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఏదైనా షైనింగ్ స్ప్రేస్ ఉంటాయి, బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఎక్కడైనా. నేనైతే జస్ట్ కోకోనట్ ఆయిల్ వాడతాను. ఆరల్స్ మన దగ్గర ఏదైనా లైక్ గ్రేజ్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని షైనింగ్ లాంటివి, అలాంటివి తీసుకున్నా పర్లేదు. సో ఈ యొక్క నేను తీసుకునేది అయితే కోకోనట్ ఆయిల్ జస్ట్ టిష్యూలో ఇలా తీసుకొని జస్ట్ నేను ఎక్కడెక్కడైతే జస్ట్ ఇలా మనం చేసుకున్నట్టయితే క్లీన్గా కనిపిస్తుంది మనకి. ఈజీగా స్టెయిన్స్ పడినా కూడా త్వరగా రిమూవ్ అయిపోతాయి నెక్స్ట్ టైం. ఇలా సో ఇలా మొత్తం జెంటిల్గా జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే షైనింగ్ ఆటోమేటిక్గా అది వస్తుంది. నెక్స్ట్ టైం ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఆయిల్ స్టెయిన్స్ కానీ పాలు కానీ ఏదైనా పొంగినా కూడా ఏమైనా అయినా కూడా అంత టఫ్ ఉండదు క్లీన్ చేసుకున్నప్పుడు. సో ఇప్పుడైతే నేను తుడిచాను. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా స్టవ్ ఇలా ఉంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్.